సినిమా హిట్టా ఫ్లాపా అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం చూస్తున్నంత వరకు చూస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది ముఖ్యం. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ గారు బాగా ఫాలో అవుతారు. క్లియర్గా చెప్పాలంటే సినిమాలో హీరోని హీరోలా చూపించే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ విషయాన్ని యూత్ అంతా ఒప్పుకుంటారు. రేపు పూరి గారి సినిమా రిలీజ్ అంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఎదురు చూస్తూ ఉంటారు. దట్ ఈస్ పూరి. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఆయన. ఇక టాపిక్లోకి వస్తే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. వీడియో పాతదే అయినా చాలా వెరైటీగా ఉంది అని చెప్పాలి. పూరి గారు ఇలా కూడానా అని ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇద్దరమ్మాయిల రిలీజ్ సందర్భంలో పూరి జగన్నాథ్ గారు అల్లు అర్జున్ గారు కలిసి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మధ్య ప్రేమ అనే టాపిక్ వచ్చింది. ఆ సమయంలో పూరి గారు కొంచెం అడ్వాన్స్ అయ్యి పూరి గారు తన వైఫ్తో పెళ్లికి ముందు ఎలా ఉండేవారో చెప్పారు. ఇంతకీ అదేమిటంటే, ఇద్దరమ్మాయిలు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తుప్పల్లోకి వెళ్తే ఏమీ జరగదు అని. ఆ డైలాగ్ తన లైఫ్కి అటాచ్ చేసుకునే ఈ సీన్ పెట్టాను అని చెప్పారు. నేను కూడా నా భార్యను సంజీవ్ రెడ్డి పార్క్ తుప్పల్లోకి పిలిచాను. మొదట్లో రాలేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏమైంది? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం. తుప్పల్లోకి వెళ్తే ఏమీ కాదు, పెళ్ళి అవుతుంది. నా విషయంలో అదే జరిగింది. అదే సినిమాలో పెట్టాను అన్నారు నవ్వుతూ పూరి జగన్నాథ్. నిజంగా స్ట్రైట్గా పాయింట్ మాట్లాడడంలో పూరి గారు గ్రేట్ అని చెప్పాలి. అది సినిమా డైలాగ్ విషయం కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు. ఇప్పుడు పూరి జగన్నాథ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ 101వ సినిమాతో మరొక హిట్ తన అకౌంట్లో వేసుకోవాలని ఇండస్ట్రీ పూరి ఆల్ ద బెస్ట్ అంటోంది.